నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరము అబ్సల్యూట్ మ్యాక్సిమం మినిమం థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ అబ్సల్యూట్ maximum and minimum theorem. Absolute maximum minimum theorem ఏం చెప్తుందంటే స్టేట్మెంట్ if f from I is equals to closed a comma b to r is continuous on closed a comma b, then f is bounded on closed a comma b and attains its bounds or infimum and supremum. అబ్సల్యూట్ మ్యాక్సిమం మినిమం థియరం ఏం చెప్తుందంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది, బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అండ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్. అంటే ఆ బౌండ్స్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఉంటాయి, ఆర్ ఇన్ఫిమం అండ్ సుప్రీమం వాల్యూ ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనకి దీంట్లో 2 కండిషన్ ఉన్నాయి. ఫస్ట్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అని తీసుకుని బౌండ్ని ప్రూవ్ చేయాలి. రెండోది దాంట్లో అటైన్స్ బై ఇట్స్ బౌండ్స్, ఆ బౌండ్స్ దగ్గర ఇన్ఫిమం సుప్రీమం ఉన్నాయని ప్రూవ్ చేయాలి. సో దీనికి ప్రూఫ్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ if f is continuous on closed a comma b, then f is bounded on closed a comma b. కంటిన్యూస్ అయితే బౌండెడ్ అని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేద్దామంటే బౌండ్ అని కదా ప్రూవ్ చేయాలి. బౌండెడ్ అంటే ఏంటి? బౌండెడ్ అబవ్, బౌండెడ్ బిలో అని మనం 2 ప్రూవ్ చేయగలిగితే బౌండెడ్ అవుతుంది. సపోజ్కి కాంట్రడక్షన్ తీసుకుందాం. సపోజ్ నాట్ బౌండెడ్ అబవ్, సపోజ్ అంటే ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈస్ బౌండెడ్ అబవ్ and bounded below అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ అనేది బౌండెడ్ అబవ్ అని ప్రూవ్ చేయాలి, బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేయాలి, అప్పుడు బౌండెడ్ అవుతుంది. సపోజ్ దీనికి కాంట్రడక్షన్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఎఫ్ ఈస్ నాట్ బౌండెడ్ అబవ్ అని తీసుకుందాం. ఎఫ్ ఈజ్ నాట్ బౌండరీ అబవ్ అని తీసుకుందాం. ఇప్పుడు మనం నాట్ బౌండరీ అబవ్ అని తీసుకున్నాం కదా, అంటే అర్థం ఏంటి? దీని యొక్క మినిమం మ్యాక్సిమం అంటే ఇది ఎఫ్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే ఎఫ్ని ఇప్పుడు ఎఫ్ని ఎలా డిఫైన్ చేయాలంటే ఫర్ ఈచ్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N and xn belongs to closed a comma b such that f of xn greater than n అని తీసుకుందాం. mod f of xn greater than n అని తీసుకుందాం. mod f of xn greater than n అని తీసుకుందాం. n కంటే ఎక్కువ దీని విలువ అంటే n కంటే హైయెస్ట్ విలువ ఇది అని తీసుకుందాం. అప్పుడు ఇది బౌండరీ అబవ్ అవ్వాలి. బౌండరీ అబవ్ అవ్వాలంటే ఇక్కడతో ఎండ్ అయిపోవాలి, లెస్ దెన్ కండిషన్ రావాలి, అది బౌండరీ అబవ్. ఇక్కడ బౌండరీ అబవ్ కాదని తీసుకున్నాం కాబట్టి గ్రేటర్ దెన్ n తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఒక సీక్వెన్స్ డిఫైన్ చేద్దాం. లెట్ us define a sequence xn. ఒక సీక్వెన్స్ డిఫైన్ చేసుకుంది xn. xn వాల్యూ దేని మధ్య ఉంది?
ఏకి బి క్లోజ్డ్ ఏ కామా బి మధ్య ఎక్స్ఎన్ వాల్యూ ఉంది. ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అంటే ఇప్పుడు డిఫైన్ చేసుకున్నాం కదా. సో సిన్స్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఎక్స్ఎన్ వాల్యూ ఏకి బికి మధ్యలో ఉంది. ఎక్స్ఎన్ అనే సీక్వెన్స్ మనం తీసుకున్నాం కాబట్టి దీని బట్టి ఏం చెప్పచ్చు, సీక్వెన్స్ ఎక్స్ఎన్ బౌండరీ సీక్వెన్స్ అని తీసుకోవచ్చు. సీక్వెన్స్ ఎక్స్ఎన్ బౌండరీ. ఇక్కడ దాకా మనం థియరం చూద్దాం. సో యాబ్సల్యూట్ మ్యాక్సిమం మినిమం థియరం ఏం చెప్తుంది, ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే ఎఫ్ అనేది బౌండ్ అవుతుంది. ఆ బౌండరీ దగ్గర ఇన్ఫిమమ్ సుప్రీమం ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసం ఫస్ట్ మనం ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అయితే బౌండెడ్ అని తీసుకోవాలి. సో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అయితే బౌండెడ్ అని మనం ప్రూవ్ చేయాలి. బౌండెడ్ అంటే అర్థం ఏంటి, బౌండెడ్ అబవ్ బౌండెడ్ బిలో. బౌండరీ అబవ్కి మనం రివర్స్లో చేద్దాం సార్, నాట్ బౌండరీ అబవ్ అని తీసుకుందాం సపోజ్. సో ఇక్కడ దీనికోసం ఒక ఫంక్షన్ ఇలా డిఫైన్ చేద్దాం. ఎలా తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని గ్రేటర్ దెన్ ఎన్ అని తీసుకుందాం. లెస్ దెన్ ఎన్ అయితే బౌండరీ అబవ్, గ్రేటర్ దెన్ ఎన్ అని తీసుకుందాం. బౌండరీ అబవ్ కావాలని మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికోసం మనం ఒక సీక్వెన్స్ డిఫైన్ చేద్దాం. ఆ సీక్వెన్స్ ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు ఏ కావాలి మధ్యలో ఉంది కాబట్టి సీక్వెన్స్ ఎక్స్ఎన్ బౌండరీ అది దగ్గర. నెక్స్ట్ let us define a sequence xn satisfying condition above condition దీని 1 అనుకుంటాం. కండిషన్ 1 ఈ 1 కండిషన్ సాటిస్ఫై చేసే xn 1 తీసుకున్నాం. ఇప్పుడు సీక్వెన్స్ xn బౌండెడ్ కదా కాబట్టి బై బాల్జానో-వైస్ట్రాస్ థియరం since sequence xn is bounded sequence కాబట్టి by Bolzano-Weierstrass theorem ఈ బాల్జానో-వైస్ట్రాస్ థియరం బట్టి బౌండెడ్ సీక్వెన్స్ కాబట్టి లిమిట్ పాయింట్ ఉంటుంది. సీక్వెన్స్ xn has limit point p. Let it be. ఆ లిమిట్ పాయింట్ పి అనుకోండి. అంటే బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఎలా ఏం చెప్తుంది, బౌండెడ్ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ ఉందని చెప్తుంది. ఆ లిమిట్ పాయింట్ అని పి అనుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ ఉంటే సబ్ సీక్వెన్స్కి కూడా అదే లిమిట్ పాయింట్ ఉంటుంది. కన్సిడర్ ఏ subsequence xnk of xn. సీక్వెన్స్ xnకి ఒక సబ్ సీక్వెన్స్ తీసుకుందాం xnk అని. మనం ఆల్రెడీ సబ్ సీక్వెన్స్లు తీసుకుని థియరమ్స్ చేసాం కదా, అలాగా xnk అని ఒక సబ్ సీక్వెన్స్ తీసుకుందాం. సో ఈ xnk కూడా p కన్వర్జ్ అవుతుంది. therefore సీక్వెన్స్ xnk converges to p as k tends to infinity. k వాల్యూ ఇన్ఫినిటీకి ఏం తీసుకున్నా సబ్ సీక్వెన్స్ కూడా లిమిట్ పాయింట్ p అవుతుంది. అర్థమవుతుందా? సో అలా సబ్ సీక్వెన్స్ కన్వర్జెస్ టు p అంటే ఇది కన్వర్జెంట్ అవుతుంది ఇక్కడ, అవునా? సో ఇక్కడ therefore xnk tends to p as k tends to infinity. Consider a subsequence xnk of xn such that xnk tends to p as k tends to infinity. అప్పుడు from 1 implies mod f of xnk తీసుకుందాం. xn బదులు xnk తీసుకుందాం. greater than nk for all k belongs to n అని తీసుకుందాం. అంటే ఇక్కడ f of xnk ఏమైంది, ఇక్కడ గ్రేటర్ దెన్ వస్తుందంటే డైవర్జెస్. therefore f of sequence f of xnk diverges to infinity. ఇక్కడ చూడండి xnk కన్వర్జెంట్ అయింది, f of xnk డైవర్జెస్ అయింది. సో xn ఇక్కడ కన్వర్జెంట్ అయింది, f of xnk డైవర్జెంట్ అయింది. సో by the theorem, by known theorem,
దిస్ ఈజ్ కాంట్రడక్షన్. ఎక్స్ఎన్ ఏదైతే ఉందో ఇది కూడా కన్వర్జెంట్ అవ్వాలి బై నోన్ థియరం రాయాలి. సో ఇక్కడ దాకా అర్థమైందా? సిన్స్ రాయాలి సీక్వెన్స్ ఎక్స్ఎన్ కన్వర్జెస్ టు పి, sequence xn converges to p, but sequence f of xn diverges. Sequence xn convergent అయింది, sequence f of xn diverges అయింది. therefore by known theorem ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే therefore by therefore by sequence theorem of continuity, by sequence theorem of continuity, సీక్వెన్స్ థియరం ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం xn కన్వర్జెస్ అయితే ఇది కూడా కన్వర్జెంట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది? డైవర్జెంట్ వచ్చింది, విచ్ ఈస్ కాంట్రడక్షన్. దిస్ ఈజ్ కాంట్రడక్షన్. సో ఎందుకు కాంట్రడక్షన్ వచ్చిందంటే therefore our supposition is wrong. our supposition ఏంటి? our supposition is wrong. మనం ఏమని తీసుకుందాం? therefore బౌండెడ్ అబవ్ అని కాదని తీసుకుందాం. therefore కాదని కదా మనం తీసుకుందాం, కానీ తప్పుగా వచ్చింది. therefore f is bounded above. అర్థమైంది? ఇప్పుడు f is bounded above, దీనికోసం మనం ఆపోజిట్గా తీసుకున్నాం, నాట్ బౌండెడ్ అబవ్ అని తీసుకున్నాం కదా. అంటే f of x and గ్రేటర్ దెన్ n అని తీసుకున్నాం. ఓ సబ్ సీక్వెన్స్ డిఫైన్ చేసాం, ఆ సబ్ సీక్వెన్స్ కూడా క్లోజ్డ్ ఏ కమ వీటి మధ్యలో ఉంది కాబట్టి బౌండెడ్ బై బోల్జన్ వైస్ట్రాస్ థియరమ్. దానికి ఒక లిమిట్ పాయింట్ ఉందని చెప్పాము, అవునా? అంటే అది కన్వర్జెస్ అయింది. నెక్స్ట్ ఏం చేసాం? సో ఎక్స్ఎన్ దీనికి సబ్ సీక్వెన్స్ తీసుకున్నాం, అది కూడా కన్వర్జెస్ టు పి. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే గ్రేటర్ దెన్ ఎంకే, కానీ ఇది డైవర్జెస్ వచ్చింది. ఒకటి కన్వర్జెంట్ వచ్చింది, ఒకటి డైవర్జెంట్ వచ్చింది. సో బై సీక్వెన్స్ థియరమ్ ఆఫ్ కంటిన్యూటీ దిస్ ఈజ్ కాంట్రడక్షన్. therefore f is bounded above. ఇప్పుడు ఏం వచ్చారు? f is bounded below కదా. since f is continuous on closed a comma b implies మైనస్ f కూడా కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. f అనేది కంటిన్యూస్ కాబట్టి మైనస్ f కూడా కంటిన్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ f ఈజ్ ఇక్కడ బౌండెడ్ అబవ్ కదా f, ఇక్కడ మైనస్ f ఈజ్ బౌండెడ్ అబవ్ అని తీసుకోవచ్చు. బౌండెడ్ అబవ్ మైనస్ f బౌండెడ్ అబవ్ కాబట్టి f ఏమవుతుంది? f ఈజ్ బౌండెడ్ బిలో. f is bounded above, f is bounded below. therefore f is bounded. అది దీంట్లో థియరంలో ఫస్ట్ పార్ట్. సో ఇక్కడ ఈ థియరం అచ్చంగా ఇక్కడ ఈ థియరం కూడా అడగచ్చు. ప్రూవ్ దట్ ఇఫ్ f is continuous on closed a comma b then f is bounded అని అడగచ్చు. లేదా స్టేట్ అండ్ ప్రూవ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ మినిమం థియరం అడిగినప్పుడు దీంట్లో ఒక పార్ట్ ఇది, f is continuous అయితే బౌండెడ్ అని తీసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఎటైన్స్ బౌండెడ్, అది ఇప్పుడు చేద్దాం. సో నెక్స్ట్ పార్ట్ ఏం ప్రూవ్ చేయాలి? f attains bounds. Now second part దీంట్లో now we have to prove that f attains bound. Its bounds. అంటే బౌండ్స్ యాబ్సల్యూట్ మ్యాక్సిమం యాబ్సల్యూట్ మినిమం ఉండాలి, అది దీని యొక్క అర్థం. అంటే లెట్ క్యాపిటల్ M is equals to supremum of f of x such that x belongs to closed a comma b, that equal to supremum of f అనుకున్నాం.
స్మాల్ m is equals to infimum of f of x such that x belongs to closed a comma b. అలాగా సుప్రీమము ఇన్ఫిమము తీసుకున్నాం. సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ అంటే దట్ ఈస్ స్మాల్ m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M. మనం ఇది ప్రూవ్ చేయాలి, ఈక్వల్ టు కూడా ఉందని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అని, ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఈక్వల్ టు కూడా ఉందని ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M అని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే దట్ ఈస్ there exists c comma d belongs to closed a comma b such that f of c is equals to capital M, f of d is equals to small m అని ప్రూవ్ చేయాలి. అంటే c comma d a comma b లో తీసుకుంటే సుప్రీమమ్ వాల్యూ ఒక వాల్యూ దగ్గర సుప్రీమము, ఒక వాల్యూ దగ్గర ఇన్ఫిమమ్ ఉందని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వన్ let us suppose f of x లెస్ దెన్ m అని తీసుకుందాం. అంటే m కంటే తక్కువ అని తీసుకుందాం. అదే ఈక్వల్ టు అని తీసుకోలేదు, ఇక్కడ m కంటే తక్కువ అని తీసుకుందాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈక్వల్ టు అని ప్రూవ్ చేయాలి. ఇది మనకి కాంట్రడిక్షన్ వస్తుంది. మనం ఇది ఒకటిగా తీసుకున్నాం, ఇది మనకి కాంట్రడిక్షన్ వస్తుంది. లెట్ us suppose f of x లెస్ దెన్ m ఫర్ ఆల్ x belongs to closed a comma b అని మీరు అసలు రాసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ f of x లెస్ దెన్ m కదా, m ఇటే తీసుకున్నాడు, ఏమవుతుంది ఇప్పుడు? దట్ ఇంప్లైస్ f of x minus m less than 0 for all x belongs to closed a comma b. That implies ఇది రివర్స్ చేద్దాం. m minus f of x less than 0 for all x belongs to closed a comma b. m minus f of x greater than 0, f of x minus m less than 0 కాబట్టి దీన్ని రివర్స్ చేసి ఇది కూడా లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది. m అనేది ఏంటి? ఒక వాల్యూ కాబట్టి ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. m is constant function. f of x is a function. f of x is continuous on closed a comma b. కాబట్టి ఇది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్, f of x కంటిన్యూస్. కాబట్టి ఇక్కడ మనం ఎలా అంటే m minus f also continuous on closed a comma b. m minus f కూడా కంటిన్యూస్ అవుతుంది. దీన్ని బట్టి 1/m minus f ఆల్సో కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ a comma b. అంటే 1/f కూడా కంటిన్యూస్ అవుతుంది. సో 1/m minus f కంటిన్యూస్ కాబట్టి ఇది బౌండెడ్. దట్ ఇంప్లైస్ 1/m minus f బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ a comma b. బౌండ్ అయింది కాబట్టి దీన్ని బట్టి దీన్ని ఏమంటే రాసుకోవచ్చు? దట్ ఈస్ దేర్ ఎగ్జిస్ట్ k బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మనం ఏం రాయొచ్చు అంటే 1/m minus f mod less than or equal to k అని రాయొచ్చు. mod 1/m minus f less than or equal to k అని రాయొచ్చు. దీనికి మనం ఏం రాయొచ్చు? దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కావాలి, మీరు అస్మాన్ని రాసుకుంటూ ఉండాలి. దీని నుంచి m minus f గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1/k. దీని జస్ట్ m minus f కి k ఇంటర్ తీసుకురండి. అప్పుడు 1/k లెస్ దాన్ ఈక్వల్ టు m minus f. దాన్ని రివర్స్ చేయండి. m minus f గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1/k. దీని నుంచి మైనస్ f m అంటే తీసుకెళ్ళిపోండి. f ఇక్కడ ఉంటుంది. సో f ఏమొస్తుంది? మైనస్ f గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1/k మైనస్ m. ఈ f అంటే మైనస్ అంటే తీసుకెళ్ళండి. అంటే ఏమొస్తుంది? f లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m మైనస్ 1/k. f లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m మైనస్ 1/k వచ్చింది. అంటే ఈక్వల్ టు కూడా ఉంటుంది కదా. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? f లెస్ దాన్ m అని తీసుకున్నాం. మనం ఏం తీసుకున్నాం? ఇక్కడ f of x లెస్ దాన్ m అని తీసుకున్నాం. మనకేమొచ్చింది? f of x లెస్ దాన్ m మైనస్ 1/k వచ్చింది. అంటే m అని రాలేదు, ఇక్కడ m కంటే తక్కువ, అంతే కదా. మనం m కంటే తక్కువ అని తీసుకున్నప్పుడు ఇంకా తక్కువ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ దాకా అర్థమైంది కదా.
ఇదంతా ఈజీ ప్రాసెస్. ఎఫ్ఎక్స్ లెస్ దెన్ ఏమని తీసుకోవాలి, ఎఫ్ఎక్స్ మైనస్ లెస్ దెన్ 0 అవుతుంది. అప్పుడు ఎం మైనస్ ఎఫ్ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. కంటిన్యూస్ అన్ని కంటిన్యూస్ రాసుకుంటూ రావాలి. అప్పుడు ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం మైనస్ 1/k. ఇది లెస్ దెన్ మళ్ళీ ఎం. కానీ ఎం మైనస్ 1/k అంటే ఎంలో ఇంకో కొంతపాటు తీసేస్తాం, అంటే ఇది లెస్ దెన్ ఎం అర్థమవుతుందా. దేర్ఫోర్ ఎం మైనస్ 1/k ఈక్వల్ టు కూడా ఉంది చూడండి ఇక్కడ. సో ఎం మైనస్ 1/k లెస్ దెన్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు సుప్రీమం ఆఫ్ ఎఫ్. అంటే ఎఫ్ యొక్క అప్పర్ బౌండ్ ఎం మైనస్ 1/k వచ్చింది చూడండి ఇక్కడ. ఇది అప్పర్ బౌండ్ ఎం మైనస్ 1/k వచ్చింది. అంటే దీనికన్నా హైయెస్ట్ ఉండదు, ఎం మైనస్ 1/k కంటే హైయెస్ట్ ఉండదు. కానీ మనం లెస్ దెన్ ఎం అని తీసుకున్నాం, అంటే హైయెస్ట్ ఉందని తీసుకున్నాం. కాబట్టి విచ్ ఈస్ కాంట్రడిక్షన్, విచ్ ఈస్ సుప్రీమం ఆఫ్ ఎఫ్ దట్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్, అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్. కానీ ఇది లెస్ దెన్ ఎం కాబట్టి విచ్ ఈస్ కాంట్రడిక్షన్, which is contradiction. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది? therefore f of x must less than or equal to capital M. ఒకటి ప్రూవ్ అయింది, అర్థమైందా? ఇది ఫస్ట్ది. సో రెండోది ఇంకా ఈజీ. సో సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ m less than or equal to f of x. దీనికోసం let us suppose మనం ఏం తీసుకోవాలంటే ఎం లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. కానీ మనకి ఈక్వల్ టు కదా రావాలి. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎం. ఇది కదా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎం. ఇది రివర్స్ అయ్యండి, ఈ ఎం ఇటే తీసుకురండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దెన్ 0. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇదే ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా. ఇక్కడికి మళ్ళీ ఇది ఎలా చేస్తామో అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దెన్ 0. సో ఇప్పుడు మనం ఏం రాయాలి? ఎం ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్. సేమ్ అక్కడ ఎలా రాస్తాం ఇలాగే సేమ్ మళ్ళీ ఇక్కడ రాసేద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ చూడండి ఇక్కడ small m is constant function f of x continues on closed a comma b. సేమ్ అలాగే రాయాలి. ఇప్పుడు therefore f of x minus m కూడా continues. therefore f of x minus m continues on closed a comma b. f of x minus m continues కాబట్టి 1/f of x minus m కూడా కంటిన్యూస్. దీని బట్టి మనం ఏం రాయొచ్చు? దట్ ఇంప్లైస్ 1/f minus small m continues on closed a comma b. continues on closed a comma b. సో 1/f minus m కంటిన్యూస్ కాబట్టి మనం ఏం చెప్పచ్చు? 1/f minus m bounded on closed a comma b. సో ఇది బౌండెడ్ అయింది కాబట్టి దీన్ని బట్టి ఇది there exists L belongs to Z plus such that ఏమని రాసింది? 1/f minus m greater than or equal to 0, greater than or equal to L కాదు, less than or equal to L for all x belongs to closed a comma b. బౌండెడ్ దగ్గర డెఫినేషన్ mod 1/f minus m less than or equal to L. దీని నుంచి f మైనస్ m అడిగేటప్పుడు L ఐటమ్ తీసుకురండి. అప్పుడు ఏమొస్తుంది? 1/L less than or equal to f minus m. దీని నుంచి ఇది రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే ఏమవుతుంది? f minus m less than or equal to 1/L. అంటే ఇక్కడ f మైనస్ m వాల్యూ ఏమైంది? 1/L కంటే ఎక్కువ వచ్చింది. దట్ ఇంప్లైస్ దీనికి f వాల్యూ f of x greater than or equal to m plus 1/L for all x belongs to closed a comma b. మీరు స్మాల్ రాసుకుంటుంటారు, నేను రాయక్కర్లేదు. for all x belongs to closed a comma b మీరు రాస్తూ ఉండాలి. సో f of x అంటే ఏమొచ్చింది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m ప్లస్ l. therefore కానీ మనం ఏం తీసుకున్నాం? f of x గ్రేటర్ దెన్ m అని తీసుకున్నాం. కానీ
ఇక్కడ ఈక్వల్ టు కూడా ఉంది. ఎం ప్లస్ ఎల్ కంటే ఎక్కువ వచ్చింది. మనం ఎం కంటే ఎక్కువ అని తీసుకుంటే ఎం ప్లస్ ఎల్ కంటే ఎక్కువ వచ్చింది. ఈ వాల్యూ మళ్ళీ గ్రేటర్ దెన్ ఎం అన్నమాట. ఎం కంటే ఎక్కువ. therefore f of x equal to m plus 1 by l greater than m. ఈ వాల్యూ m కంటే ఎక్కువ. సో f of x m కంటే ఎక్కువ. కానీ f of x మనం ఎక్కడితో ఆపేసాం? m plus l తో ఆపేసాం. m plus l వరకే f of x తీసుకోవాలి. కానీ మనం m కూడా m కంటే ఎక్కువ తీసుకున్నాం. విచ్ ఈస్ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ కాబట్టి మనం ఎవరైతే therefore f of x m less than or equal to f of x. m విలువ f of x కంటే తక్కువ. therefore లాస్ట్ మనం ఏం రాయాలి? ఇది అర్థమైంది ఇక్కడ దాకాను. ఇదే బౌండరీస్ థియరం. సో లాస్ట్ స్టెప్ ఏం రాయాలి? సో లాస్ట్ స్టెప్ మనం therefore for c comma d belongs to closed a comma d such that f of c is equals to capital M, f of d is equals to small m. Hence prove. ఇది absolute maximum minimum theorem. దీంట్లో రెండు థియరమ్స్ కలిపి ఉన్నాయి. ఒకటి ఎఫ్ కంటిన్యూస్ అయితే ఎఫ్ బౌండెడ్ అవ్వడం. రెండోది ఎఫ్ అటైన్స్ బౌండెడ్. ఎఫ్ హ్యాస్ ఇస్ అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. అర్థమైతే థియరం మెథడ్ కొద్ది ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎం ఇందాక ఎం మైనస్ ఎఫ్ వచ్చింది, ఇప్పుడు ఎఫ్ మైనస్ ఎం. అలా నీట్గా రాసుకుంటూ వచ్చేది. అర్థమైందా? థ్యాంక్ యూ. నోట్స్ రాసుకుంటే బాగా ఉపయోగపడుతుంది.